హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావణి. నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆలయ పరిశుభ్ర కార్యక్రమానికి చేపట్టారు హోం మంత్రి కిషన్ రెడ్డి గారు. అందులో భాగంగా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వారి సతీమణి అయితే ఇక్కడికి రాబోతున్నారు. ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని పరిశుభ్రంగా ఉందా లేదా చూసి, ఒకవేళ లేకపోతే కూడా వాళ్ళే పరిశుభ్రం చేసి ఈ ఆలయాన్ని అనేది శుభ్రం చేస్తున్నారు. నమస్కారం. మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ తీర్థ అభియాన్ ఈ నెల 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు దేశంలోని ప్రతి దేవాలయంలో శుభ్రం చేయాలని ప్రధానమంత్రి మోదీ గారు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు మన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఈరోజు మేము శుభ్రం చేయడం జరుగుతుంది. మన దేశమే కాకుండా యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న 500 ఏళ్ల నాటి అయోధ్య రామాలయం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవతో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ పని సాధ్యమవుతుంది. 500 ఏళ్ల తర్వాత ఈ అయోధ్య గుడి నిర్మాణం అవుతుంది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఒక హిందూగా నేను చాలా గర్విస్తున్నాను. మన దేశ ప్రజలందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ ఈరోజు 22వ తారీఖున సాకారం అవుతుంది. ఆ రోజు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. యావత్ దేశంలోని ప్రపంచంలో నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు హిందువులు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇది మనకు ఎంతో గర్వకారమైన విషయం. అట్లాగే ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులు, మన జిల్లా ప్రెసిడెంట్ గౌతమ్ రావు గారు వీళ్ళందరి సహకారంతో ఈరోజు మేము ఈ ఆలయం శుభ్రం చేయడం జరిగింది. వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపు. కిషన్ రెడ్డి గారి సతీమణి అయితే ఈ ఆలయాన్ని అయితే తనే స్వయంగా తన హస్తాలతో అయితే పరిశుభ్రం అయితే చేశారు. అమ్మవారి దీవెనలు అయితే అందుకున్నారు. అలాగే ఇక్కడ వారితో ఆలయం గురించి అయితే స్వచ్ఛ తీర్థ్ ఏదైతే నరేంద్ర మోడీ పిలుపు మేరకు అయితే ఈ ఆలయాలన్నీ దర్శించుకుంటూ వచ్చారు. అందులో భాగంగా అయితే ఈ ఆలయాన్ని కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. తాను ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ అఖిల్తో శ్రావణి.